అందరికీ ముందుగా వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్లీ న్యూ ఇయర్కి చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి అవుట్ సైడ్. వెళ్ళాలనుకున్నాము, కాకపోతే చలి మాత్రం చాలా -డిగ్రీస్లో ఉంది. సో వెళ్ళలేకపోయాము. వెళ్ళిన జాకెట్స్ వేసుకొని అవన్నీ చాలా బరువుగా హెవీగా ఉంటాయి. సో వెళ్ళినా కంఫర్టబుల్గా ఉండడము, అందుకని చెప్పేసి వెళ్ళలేదు. యాక్చువల్లీ మా గ్యాంగ్కి మొత్తం చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు మిడ్నైట్ వరకు మేలుకోలేరు. బయటికి వెళ్ళినా వాళ్ళంతా కంఫర్టబుల్గా ఎంజాయ్ చేయలేరు. సో మేము కూడా ఇబ్బంది పడుతుంటామని చెప్పి వెళ్ళలేదు. ఇంట్లోనే ఏదో ఒక ప్లాన్ చేద్దామని చెప్పేసి మేమే మా ఇంట్లోనే హోస్ట్ చేసాము ఈసారి న్యూ ఇయర్ ఈవెంట్. యాక్చువల్లీ మా ఇంట్లో వాళ్ళందరినీ చాలా మిస్ అవుతున్నాము. ఇలా ఏవైనా స్పెషల్ డేస్ వస్తే మేమందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మా విలేజ్లో తోటలో వెళ్ళి చేసుకొని తిని ఇలా చాలా మెమొరబుల్ డేస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ అవన్నీ ఉండవు కాబట్టి సో ఇక్కడ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని ఇంకా మేమందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నాము. పార్టీ అంటే మాత్రం చికెన్ కంపల్సరీ కదా బిగులు. సో మేము ఇక్కడ వచ్చేసి చికెన్ కబాబ్ చేస్తున్నాము. చికెన్ కబాబ్ అండ్ గోబీ మంచూరియా. కొంతమంది వెజ్ వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి మేము పాట్లక్ లాగా పెట్టుకున్నాము. మొత్తం వంటలన్నీ డివైడ్ చేసుకున్నాము. ఎందుకు అంటే ఒకటే చోట చేస్తే మొత్తం చేయడానికే టైం మొత్తం తీసేసుకుంటాము. సో ఏం ఎంజాయ్మెంట్ ఉండదని చెప్పేసి పాట్లక్ లాగా పెట్టుకున్నాము. ఒక్కొక్క ఐటెం చేసుకురావాలని చెప్పేసి అనుకున్నాము. మొత్తం చాలా ఐటమ్స్ చేసాము. మీరు చూడలేదుకోకుంటే చిన్న క్లిప్ యాడ్ చేశాను న్యూ ఇయర్ రోజు. సో 31st నైట్ రోజు ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో చేస్తాను, వెళ్ళి చూసి వచ్చేయండి. అంతలోపు చికెన్ మ్యారినేట్ చేసేస్తాను. సో చికెన్ కబాబ్ వచ్చి చాలా అంటే చాలా ఇష్టం నాకు. మెయిన్గా మా ఆయనకంటే చాలా ఇష్టము. మన ఇండియాలో బండి మీద దొరుకుతుంది కదా, చాలా బాగా టేస్టీగా అనిపిస్తుంది. ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి మేమే ట్రై చేస్తున్నాము. యాక్చువల్లీ ఇది మేము ఇంట్లో కూడా చేసుకునే వాళ్ళం ఇండియాలో. సో ఇక్కడ కూడా చేస్తున్నాము. మేము ఇది సెకండ్ టైం చేసుకుంటున్నాము. మా గ్యాంగ్ అందరికీ ఇది చాలా బాగా నచ్చింది. సో ఇది సెకండ్ టైం చేస్తున్నాము మా గ్యాంగ్ కోసం. మేమైతే ఫ్రీక్వెంట్గా చేసుకునే వాళ్ళం ముందు. సో వాళ్ళకి టేస్ట్ నచ్చింది కాబట్టి మళ్ళీ చేస్తున్నాము. చికెన్ కబాబ్ లవర్స్ ఎవరైనా ఉన్నారా? అందులో అయితే మా ఆయన ఫస్ట్ ఉంటారు. చాలా అంటే చాలా ఇష్టం మా ఆయనకి. సో మ్యారినేట్ చేస్తున్నాము. సో మ్యారినేట్ చేసి పెట్టేసి పక్కన పెట్టేసి ఈవినింగ్ చాలా వేడివేడిగా చేసుకోవచ్చు అని చెప్పేసి అలా చికెన్ మ్యారినేట్ చేస్తున్నాము. ఇంకొక వైపు వచ్చేసి అండ్ గోబీ 65, గోబీ మంచూరియా కాదు గోబీ 65 చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. సో అలా ఫైనల్గా గోబీ 65కి అండ్ చికెన్ కబాబ్కి 2 మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసాము. సో ఈవినింగ్కి చాలా బాగా మ్యారినేట్ అయ్యి టేస్ట్ బాగా వస్తుందని చెప్పేసి ఇక్కడ ప్రాసెస్ ఏం లేదండి. ఫస్ట్ క్యాలీఫ్లవర్ని వాటర్లో బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత కావాల్సినంత మసాలా మొత్తం యాడ్ చేసుకొనేసి మైదా పిండి, కార్న్ఫ్లోరు, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ రైస్, కొంచెం కర్డ్, కొంచెం వాటర్ అవన్నీ యాడ్ చేసుకొనేసి మొత్తం మనం ఉడికించిన క్యాలీఫ్లవర్ మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా మ్యారినేట్ చేసి ఈవినింగ్ టైమ్ మనము కావాల్సినప్పుడు కుక్ చేసుకుంటే చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుంది. సో అందుకు ఇప్పుడే మేము మ్యారినేట్ చేసి పెట్టాము. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams, caught in the spell of the cosmic night where fantasy. ఇంకా ఈవినింగ్ అందరూ రాగానే అలా ఇంకా ఆయిల్ పెట్టేసాము. ఇంకా చికెన్ కబాబ్ స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ ఫస్ట్ గోబీ 65 చేసేసాము. ఎందుకంటే వెజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఫస్టే చేసాము. అది క్లిప్ తీయడం మర్చిపోయాము. మనకి ఎందుకంటే కాన్సన్ట్రేషన్ మొత్తం చికెన్ పైనే ఉంటుంది కదా. సో చికెన్ చేసినప్పుడు మాత్రమే వీడియో ఆన్ చేశాను. సో చికెన్ ఇక్కడ మేము వచ్చేసి 2 కడాయిస్ పెట్టినాము. చాలా ఉంది కదా చికెన్. సో చికెన్ బాయిల్ అవ్వడం కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి 2 కడాయిస్ పెట్టి చేస్తున్నాము. చాలా ఉంది కాబట్టి సో ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి. వైల్ కుకింగ్ మా వాళ్ళందరూ ఎలా మాట్లాడుకుంటున్నారు, ఎలా చిట్ చాట్ చేస్తున్నారో అని చెప్పేసి మీరే వినండి. ఇలా సరదాగా కుక్ చేసుకొని తిని ఎంజాయ్ చేస్తే అలా సరదాగా హ్యాపీగా గడిచిపోతుంది కదా. సో నాకైతే ఇలా హ్యాపీగా సరదాగా కుకింగ్ చేయడం చాలా ఇష్టము. మీకు కుకింగ్ చేయడం ఇష్టమా లేదా కామెంట్ చేయండి.
వచ్చింది ఎలా వాడాలి అది లిటిల్ బిట్ నేనేమన్నా టేస్ట్ చూసి చెప్పండి మా ఆయనకి. రెడీ శివ, శివ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, వాంట్ చికెన్ పకోడా? శృతక్క కేక్ లేదు. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ పకోడా కావాలంటే వచ్చేయండి మా ఇంటికి. 50 ఐస్ క్రీమ్ ఈస్ట్ మిసిసాగా. యమ్మీ చికెన్ పకోడా అదిరిపోయిందంటే అదిరిపోయింది. కెనడాలో ఎక్కడా లేనండి చికెన్ పకోడా, ఇక్కడే మీకు దొరుకుతుంది. వీళ్ళిద్దరే చేసేది అని శివ. చేసేది మనమందరం. యా చూసుకోండి, రేపు మీకు ఆర్డర్స్ కూడా వస్తాయి. పాపులర్ అయిపోతారు. లేదు అక్కడ టెస్ట్ పెట్టేది ఇటువైపు తిరిగి తినాలి, అటువైపు కాదు. వచ్చేది. ఓ, నువ్వు చెప్పాలి తీసుకున్నాడు. ఓకే, మళ్ళీ తీసుకొని తిందాం మేము. యమ్మీ చికెన్ పకోడా ఇది నోట్లో వేసుకుంటే కరిగిపోయి బ్రహ్మాండమైన చికెన్ పకోడా. సరే, నువ్వు తినొద్దు, ఓకే? మాకు మిగిలిపోద్ది. సో ఫైనల్గా స్టార్టర్స్ కుకింగ్ అయిపోయింది. అందరం కూర్చున్నాం సరదాగా. తిన్న తర్వాత అలా గేమ్ ఆడాము. మేము కార్డ్స్తో ఎక్కువగా డాంకీ గేమ్ ఆడతాము. మీకు ఈ డాంకీ గేమ్ తెలుసా? కామెంట్ చేయండి. చాలా సరదాగా అనిపిస్తుంది. మొత్తం ఫ్యామిలీ మొత్తం ఆడితే చాలా చాలా బాగుంటుంది. మేము ఎక్కువ డాంకీ గేమ్ ఆడుతుంటాము. రమ్మీ లాంటివి ఎక్కువ టైం టేకిన్ ప్రాసెస్. ఇదైతే లిటిల్ బిట్ కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. బట్ మిడిల్ ఆఫ్ ద గేమ్ కూడా మనకి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ మా వాళ్ళు వచ్చేసి గేమ్ రూల్స్ చెప్తున్నారు. సో అలా అయిపోగానే మా పిల్లలు మాత్రం అందరూ డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఇంకా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారని చెప్పేసి మేము కూడా డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేసాము. అలా డ్యాన్స్ చేస్తూ ఉన్నాము. మేమందరం ఏం పెద్ద డ్యాన్సర్స్ ఏం కాదు, బట్ అలా చేసాము. ఎంతో సరదాగా గ్రూప్ డ్యాన్స్ అండ్ ఫ్యామిలీ అలా మేము డ్యాన్స్లో వేస్తుండగానే 12 అయిపోయింది. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసాము. హ్యాపీ న్యూ ఇయర్. అలా ఫైనల్గా కేక్ కట్ చేసి ఒకరికొకరు విషెస్ చెప్పుకున్నాము. అలా చెప్పుకున్న తర్వాత ఇంకా డే ఎండ్ అయిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. వన్స్ అగైన్ మీ అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.